దేవునికి స్తోత్రం. ప్రియమైన వారలారా, రక్షకుడును ప్రభువైన యేసుక్రీస్తు వారి నామంలో మీకు శుభములు వందనాలు తెలియజేస్తూ ఉన్నాం. దేవుడు మిమ్మలను, మీ బిడ్డలను, మీ కుటుంబములను దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, రక్షించబడి దేవుని మార్గంలో ఉంటూ జీవ మార్గానికి హక్కుదారులైనటువంటి ప్రతివారు, నిత్య జీవమునకు వారసులైనటువంటి ప్రతి వ్యక్తి, పరలోక రాజ్యమునకు వారసులైనటువంటి ప్రతి వ్యక్తి కొన్ని పద్ధతులు, కొన్ని కట్టడలు, కొన్ని ఆజ్ఞలు, కొన్ని విధులు అనుసరించి నడుచుకోవాలండి. యేసుక్రీస్తు ప్రభుల వారు, తండ్రి అయిన దేవుడు మనము ఏ విధంగా ఈ మార్గంలో జీవించాలో, ఏ విధంగా మనము మన యొక్క ఆ పద్ధతులను, ఆజ్ఞలను, విధులను పాటించాలో పరిశుద్ధ గ్రంథంలో స్పష్టంగా రాయించాడండి. ఎలా జీవించాలి, ఎలా మాట్లాడాలి, ఎవరితో స్నేహం చేయాలి, మన జీవన విధానాన్ని ఎలా సాగించుకోవాలో దేవుడు మనకి పరిశుద్ధ గ్రంథంలో అనేకమైనటువంటి ఆజ్ఞలను, కట్టడలను ఇచ్చాడు. ఏది చేయాలో, ఏది చేయకూడదో, ఏది చేస్తే మనకు క్షేమమో, ఏది చేస్తే మనము నష్టపోతామో అన్నిటినీ దేవుడు మన కొరకు రాయించాడండి. అయితే ప్రియమైన దేవుని బిడ్డలారా, వాటిలో నుంచి ఒకటి ఈరోజు మనతో మాట్లాడుతున్నాడు. ఆ పని మీరు చెయ్యకూడదు అని దేవుడు మాట్లాడుతున్నాడు. చూద్దాము. మొదటి యోహాను పత్రిక 5వ అధ్యాయము 21వ వచనంలో ఈ రీతిగా రాయబడి ఉంటుంది. చిన్నపిల్లలారా, విగ్రహముల జోలికి పోకుండా జాగ్రత్తగా ఉండుడి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. చిన్నపిల్లలారా, విగ్రహముల జోలికి పోకుండా జాగ్రత్తగా ఉండమని దేవుని యొక్క వాక్యము సెలవిస్తుంది. అనేక రకాల విగ్రహములు ఇప్పుడు ఈనాడు క్రైస్తవ్యంలో విగ్రహాలు ఉన్నాయండి. క్రైస్తవ్యంలో విగ్రహాలు ఉన్నాయి. ఏంటి ఆ విగ్రహం అంటే, దేవుడు ఏం చెప్పాడంటే, నీ పూర్ణ హృదయముతో, నీ పూర్ణ ఆత్మతో, నీ పూర్ణ శక్తితో, నీ పూర్ణ బలముతో దేవుణ్ణి ప్రేమించాలని ఆయన చెప్పాడు. కానీ మనమేం చేస్తూ ఉంటామంటే, దేవునికి రెండో స్థానం ఇచ్చి మొదటి స్థానంలో మనకు నచ్చిన దాన్ని పెట్టుకుంటాం. రకరకాల ఇష్టాలు కలిగి ఉంటాం. కొంతమంది వారి బిడ్డలను ప్రేమిస్తారు దేవుని కంటే ఎక్కువగా. కొంతమంది వారి ఆస్తులను ప్రేమిస్తారు దేవుని కంటే ఎక్కువగా. కొంతమంది వారి ఉద్యోగమును ప్రేమిస్తూ ఉంటారు దేవుని కంటే ఎక్కువగా. కొంతమంది తనకున్న స్థితి, స్థానము, హోదాను బట్టి, బంధువులను బట్టి తనకు సమాజంలో ఉన్న గౌరవాన్ని ఎక్కువగా ప్రేమిస్తూ ఉంటారు దేవుని కంటే ఎక్కువగా. కొంతమంది ధనాన్ని ఎక్కువగా ప్రేమిస్తారు, కొంతమంది అధికారాన్ని ఎక్కువగా ప్రేమిస్తారు. రకరకాలుగా దేవుని కంటే ఎక్కువగా నువ్వు ఏది ప్రేమించినను ప్రియమైన దేవుని బిడ్డ, దైవ జనాంగమా, అది దేవుని దృష్టిలో ఒక విగ్రహమే. అది నీకు ఒక విగ్రహమేనండి. ఆ విగ్రహాల జోలికి మీరు వెళ్ళకండి అని ఇక్కడ పరిశుద్ధ లేఖనాలు సెలవిస్తున్నాయి. నీ హృదయంలో విగ్రహాన్ని నువ్వు ప్రతిష్ఠించుకున్నావని అర్థం. నీ హృదయంలో నువ్వు విగ్రహాన్ని చేత నింపబడి ఉన్నావు, దేవునికి దూరం అయిపోతున్నావు అని అర్థం. ప్రియమైనటువంటి సహోదరులారా, విశ్వాస వీరులారా, దయచేసి గమనించండి. దేవుని కంటే ఎక్కువగా దేనిని మీరు ప్రేమించకండి. దేవుని కంటే ఎక్కువగా దేనిని మీరు ఇష్టపడకండి. దేవుని కంటే ఎక్కువగా మీ హృదయంలో దాన్ని ప్రతిష్ఠించుకోకండి. నా చిన్నపిల్లలారా, విగ్రహముల జోలికి పోకండి. దేవుని కంటే ఎక్కువగా నువ్వు దేనిని ప్రేమించేది నీకు ఒక విగ్రహంగా మార్చబడుతుంది. దయచేసి పరిశీలన చేసుకోనండి. రక్షించబడినటువంటి విశ్వాస వీరులారా, దేవుని పిల్లలారా, సహోదరి సహోదరుడా, నిన్ను నీవు ఒకసారి పరిశీలన చేసుకో. నీ హృదయాన్ని నీవు ఒకసారి పరిశీలన చేసుకో. దేవుని కంటే ఎక్కువగా దేన్నైనా ఇష్టపడుతున్నావేమో ఒకసారి పరిశీలన చేసుకొని అలా నువ్వు గుర్తించగలిగితే నీ హృదయంలో ఉన్న ఆ విగ్రహమును తీసివేసి ఆ విగ్రహము జోలికి వెళ్లకుండా దేవుని తోటి నీ మనసును త్రిప్పి పరిపూర్ణ హృదయముతో దేవుణ్ణి వెంబడించగలిగితే ఆయన నిత్య ఆశీర్వాదములు మీకును, మీ కుటుంబములకును, మీ బిడ్డలకును కలుగు చేసి ఈ విశ్వాసయాత్రలో ముందుకు నడిపిస్తాడు, పరలోక రాజ్యంలో చేరుస్తాడు. ఇటు కృప దేవుడు మనందరికీ కలుగు చేయనుగాక. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ. దేవునికి స్తోత్రం. హల్లెలూయా.